కంటిన్యూ సర్కిల్ సింగిల్ అంటే ఇలా ఉంటుంది, డబుల్ ఎలా ఉంటుంది, ఇటు పక్క కూడా ఇక్కడ అడ్రస్ ఉంటుంది అని చెప్పా. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్ పోతుందని చెప్పా. సెంటర్ అంటే ఇలా కనెక్ట్ అవుతుంది, దీనిలో అడ్రస్ ఇక్కడ కనెక్ట్ కానీ సర్కల్ అని చెప్పాను. ఇటువరకు సెకండరీ. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తాం, వీటి మీద ఆపరేషన్స్ చేస్తాం. డేటా జస్ట్ ఆపరేషన్స్ ఏముంటాయి, డేటా జస్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. పద్ధతిలో చెప్పాను ఆపరేషన్స్ ఏముంటాయి, ఎన్ని టైప్స్, 6 టైప్స్. ఓకేనా, ఫస్ట్ ట్రావర్సింగ్, నెక్స్ట్ ఇన్సర్షన్, మల్టిప్లైయర్, ఫస్ట్ ఇంటిగ్రేషన్ మల్టిప్లైయర్, నెగటివ్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లై, తర్వాత డాటింగ్, తర్వాత ఏమైనా మల్టిప్లై, ఇవే కదా, ఇవి మనం చెప్పాం. అది జస్ట్ మనం అరెస్ట్ ఉన్నట్టు ఫస్ట్ ఇంట్లో చేసాం, సబ్స్టిట్యూట్, సార్టింగ్, ఇంటర్స్టిట్యూట్. మనం ఇక్కడ లింక్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటాం సెకండ్. ఓకేనా, సెకండ్ ఏం చేస్తాను, లింక్ లిస్ట్ ఇలా ఉంటుంది, దీనికి సెకండ్ ఇస్తాం ఒక లోడ్ అంట అని అన్నాం. మనం ఎక్కడ ఉన్నాం, లోడ్ని క్రియేట్ చేసాం. ఇలా ఒక లోడ్ని క్రియేట్ చేసి అందులో డేటాని కట్టడానికి ట్రై చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, ఇట్లానే నోట్స్ క్రియేట్ చేయాలి ఫస్ట్ స్టెప్. తర్వాత ఏం చేయాలి, సింగిల్ లింక్ క్రియేట్ చేసినప్పుడు దాని మీద ఈ ఆపరేషన్ చేయాలి. సింగిల్ లింక్తో ఈ అన్ని ఆపరేషన్స్ మళ్ళీ చేయాలి. ట్రావర్సింగ్ అంటే ఏంటి, ఒక దాని తర్వాత ఒకటి యాక్సెస్ చేయడానికి ట్రావర్సింగ్. ఓకేనా, ఈ ఆపరేషన్ని మనం కోడ్ రాస్తాం. నెక్స్ట్ డేటా లేదు, డేటాని ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రావర్స్ చేయగలం, ఇన్సర్ట్ కూడా చేస్తాం. ఎక్కడెక్కడ రిమూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ రిమూవ్ చేయాలి, దానికి కూడా కోడ్ రాస్తాం. ఓకేనా, మళ్ళీ సర్చింగ్, మనకి పర్టికులర్ డేటా ఎక్కడ ఉంది, బై యూజింగ్ యాక్సెస్ ఎలా సెర్చ్ చేస్తాం. సార్టింగ్, ఓకేనా, సార్టింగ్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. మర్జింగ్, రెండు లింక్ని ఎలా కనెక్ట్ చేస్తాం, ఇవన్నీ మనం ఒక సింగిల్ లింక్లో చూస్తాం. అంటే డబుల్ సెగ్మెంట్ మొత్తం దీని గురించి మాట్లాడుతుంది. దీంతో పాటు ఎలక్ట్గా లింక్ ఎలక్ట్గా మాట్లాడు చెప్పాను కదా, ఆఫీసర్ ఇవి అర్థమైందా. మనం ఎక్కడ ఉన్నాం, జస్ట్ ఏం చేసి డేటా ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా లింక్ ఏం చేయాలి, ఏం చేయాలి, ట్రావర్సింగ్ చేయాలి. తర్వాత ట్రావర్సింగ్ ఏం చేస్తాం, కౌంట్ చేస్తాం. మన ఇంగ్లీష్లో ఎన్ని డేటా ఉంది, మనం డ్యారెస్లో ఏ ఆఫ్ ఎన్ సైజ్ స్పెసిఫై చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ తెలిసిపోతుంది. 0 నుంచి n-1 వరకు ఉంటాయి, మొత్తం n నెంబర్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఉంటాయి. లింక్ లిస్ట్లో మనం అలాగా కౌంట్ చేస్తాం బై యూజింగ్ ట్రావర్సింగ్, ఎన్ని నోడ్స్ ఉంటాయి, వీటికి కూడా ప్రోగ్రామ్ రాస్తాం. ఆపరేషన్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ చెప్పానా, ఇంట్రెస్ట్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఏంటి, ఫస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాం,